ప్రైవేట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ 9ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని జనసేన విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ 9ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని జనసేన విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 6న హైదరాబాద్ ధర్నా చౌక్ లో నిర్వహించనున్న రీలే నిరాహార దీక్ష పోస్టర్ ను ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఆవిష్కరించారు. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని జనసేన విద్యార్థి విభాగం నాయకుడు మిరియాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆగస్టు 6న ధర్నా చౌక్ లో జరిగే రీలే నిరాహార దీక్షను విద్యార్థులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మిత్రులకు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్కారములు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్న వైఖరి ఏదైతుందో అది దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఈ రోజున ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాల్లో కానీ ఈ రోజున సరి అయిన విద్యను అందించలేని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ విద్యాలయాల్లో ఎలాగా వీళ్ళకి చేతగాక ఈ రోజున ఉస్మానియా లాంటి ఒక విశ్వవిద్యాలయంలోనే ఈరోజు టీచింగ్ స్టాఫ్ లేని పరిస్థితి ఈరోజు ఉంది. అది పక్క నుంచి ఏదైనా ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుకోవాలని విద్యార్థులు ముందుకెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత 12-13 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకం నడుస్తూ ఉంది. 15 సంవత్సరాల నుంచి ఈ రోజున ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యని సాంకేతిక విద్యని దూరం చేసే ఒక కుట్రని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెరలేపిందని చెప్పవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 11,000 కోట్లకు పైగా బకాయిలుండి ఈరోజు ఆ బకాయిలను విడుదల చేయక విద్యార్థులకు ఏదైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఈరోజు కాలేజీలు కనపడతా ఉంది. ఆ బకాయిలు విడుదల చేయడం చేత కావట్లేదు వీళ్ళకి. మంత్రులకి ముఖ్యమంత్రులకి రాజభోగాలు అనుభవించడానికి హెలికాప్టర్లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి, కానీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ యొక్క బకాయిలను విడుదల చేయడానికి డబ్బులు లేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. జీవో నెంబర్ 9ని తీసుకొచ్చారు. విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు వేయటాన్ని ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయటాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ ఆ యొక్క ఉద్దేశంతో ఈ రోజున కాలేజీలకి విద్యార్థులకి ఈరోజు పంచాయతీ పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఈరోజు ఒకటే అడగదలుచుకున్నాం, మీరు కాలేజీలు కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. కొత్తగా వచ్చిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జీవో నెంబర్ 9 ప్రకారం మీ అకౌంట్లలోనే డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఇప్పుడే డబ్బులు కట్టాలని ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థులను కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీలు హెచ్చరిస్తూ ఉన్నాయి, ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నాయి. విద్యార్థులు కూడా ఈరోజు పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క జనసేన విద్యార్థి విభాగం పోరాటం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. విద్యార్థులతో పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా తెలంగాణలో నిలబడలేదు. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం.